I am Sister Marina Thomas, Administrator, St. Anne's Hospital, విజయవాడ. అందరికీ నమస్కారం. ఈరోజు మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఎంతో గౌరవంగా మరియు ఆనందంగా జరుపుకుంటున్నాము. ఈరోజు ప్రపంచం మహిళల అసమానమైన విలువలను గూర్చి చర్చించుకోవడం ఒక సంతోషకరమైన విషయం. ఈ సంవత్సరం మహిళా దినోత్సవం యొక్క థీమ్ గివ్ టు గెయిన్, అంటే ఇవ్వడం ద్వారా పొందడం. ఈ భావం మహిళల జీవితానికి చాలా దగ్గరగా ఉంటుంది. ఎందుకంటే ఒక మహిళ తన కుటుంబానికి, సమాజానికి, సంస్థకు ఎల్లప్పుడూ ప్రేమను, సేవను, శ్రద్ధను, సమయాన్ని ఇస్తూనే ఉంటుంది. ఆ ఇచ్చే మనస్సు ద్వారానే ఆమె గౌరవం, విశ్వాసం మరియు విజయాన్ని సంపాదిస్తుంది. చరిత్రను పరిశీలిస్తే అనేక గొప్ప మహిళలు తన ప్రతిభను, శ్రమను మరియు సేవాభావాన్ని సమాజానికి ఇచ్చి ప్రపంచం మొత్తం నుంచి గౌరవం పొందారు. ఉదాహరణకు సెయింట్ మదర్ తెరేసా తన జీవితాన్ని పేదలు మరియు అనాథుల సేవకు అంకితం చేసి ప్రపంచం వ్యాప్తంగా కరుణకు ప్రీతిగా నిలిచారు. అలాగే కల్పనా చావ్లా తన కలలను ఆకాశంలోకి తీసుకెళ్లి అంతరిక్షంలోనికి వెళ్ళిన తొలి భారతీయ మహిళగా కోట్లాది మందికి యువతకు ప్రేరణగా నిలిచారు. అలాగే కిరణ్ బేడి భారతదేశంలో తొలి మహిళా IPS అధికారిగా నిలిచి ధైర్యం మరియు క్రమశిక్షణతో మహిళల ఏ రంగంలోనైనా ముందుకు వెళ్ళగలరని నిరూపించారు. ఈ మహానుభావులు అందరికీ ఒక గొప్ప సందేశం ఇస్తున్నారు. మన ప్రతిభను, మన సేవను, మన శ్రమను సమాజానికి ఇస్తే అది మనకు గౌరవం, విజయం మరియు గుర్తింపు తీసుకొస్తుంది. అదే గివ్ టు గెయిన్ ఒక అసలు అర్థం. ప్రత్యేకంగా ఆరోగ్య రంగంలో పనిచేస్తున్న మహిళలు సమాజానికి ఎంతో గొప్ప సేవ చేస్తున్నారు. రోగుల సంరక్షణలో వారు చూపించే కరుణ, సహనం మరియు అంకితభావం అనేక కుటుంబాలకు ఆశను